కృష్ణ గారు హాయ్ చెప్పండి. అండి. సో అంటే సుమంత్ గారితో దిస్ ఇస్ ద సెకండ్ ప్రాజెక్ట్. అవునండి. సో ఇందాక మాట్లాడుతున్నప్పుడు ఆయన చాలా చూసీగా వెళ్తారు అని అన్నారు. సో ఆయన ఈ ప్రాజెక్ట్ కోసం మిమ్మల్ని చాలాసార్లు అడిగారు అని అన్నారు కదా. సో ఆయనేం అడగలేదు. అంటే ఓకే. రాజేష్ కథ చెప్పాడు. ఆ తర్వాత సుమంత్ గారు అడిగింది ఏంటంటే ఆబ్లిగేషన్ మీద ఏం చేయొద్దు అన్నట్టు అన్నారు అంతే. సో ఓకే. బట్ సుమంత్ గారిని తీసుకోవడం గల అంటే లైక్ ఏంటి పాయింట్స్ ఆయనలో మీకు బాగా నచ్చేదేంటి? దట్ వాట్ ఈస్ ద పాయింట్ దట్ అట్రాక్ట్స్ యూ ఇన్ సుమంత్ గారు? మీరు చాలా తేడాగా అడుగుతున్నారు. తేడాగా ఏం కాదు. బికాజ్ ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ మీకు బాగా నచ్చేది ఏంటి అని. సుమంత్ గారు యాక్టింగ్ అండి. సో సుమంత్ గారు యాక్టింగ్ ఆ రోల్లో వాసుదేవ్ అనే రోల్లో చాలా పర్ఫెక్ట్లీ ఇంప్రూవ్ అవుతారు ఆయన. సో అండ్ ఆల్సో మాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే సుమంత్ గారు స్క్రిప్ట్ సెలెక్ట్ చేశారంటే మాకు ఇంకో ధైర్యం బేసికల్లీ అది ఖచ్చితంగా బాగుంటుంది ఏమన్నా. సో ఆల్రెడీ చాలా ఫిల్టరేషన్స్ అయిపోయి ఆయన కలిసి చూసి పెట్టారు కాబట్టి మా పని చాలా ఈజీ అయిపోయింది. అండ్ మీరు సుమంత్ గారు లుక్ చూసిన ట్రైలర్లో కానీ వాటిలో సూపర్గా ఉంటుంది అండ్ వెరీ వెరీ యాప్టెడ్ ఫర్ దిస్ రోల్ అని. సుమంత్ గారు సార్ మీరు ఇందాక మాట్లాడుతున్నప్పుడు నాకు సేమ్ క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పటివరకు మిమ్మల్ని చాలా పాజిటివ్ క్యారెక్టర్స్లో చూసాము. సో విలన్గా చూడాలని ఉంది, ఒక మంచి విలన్గా. సో ఇఫ్ అంటే లైక్ మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇండస్ట్రీలో ఎవరికైనా యాంటీ రోల్గా యాంటాగనిస్ట్గా చేయాలి అనుకుంటే ఎవరితో చేయాలనుకుంటారు సార్? ఫస్ట్ మహేష్ బాబు, హోప్ఫుల్లీ అగేన్స్ట్ హిమ్. ఓకే డన్. డైరెక్టర్ గారు చెప్పండి మేడం. దీస్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఏంటి అని అంటే ఫస్ట్ కామన్ ఆడియన్స్కి అర్థం అవ్వాలంటే ఇట్ విల్ టేక్ సో మచ్ ఆఫ్ టైం. ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అందరు ఎలా అయిపోయారనంటే లైక్ హీరోస్ కానీ ఆర్టిస్టులు ఎలా అయితే పిక్ చేసుకుంటున్నారో కథలు, వాళ్ళు కూడా సినిమాలు అలానే పిక్ చేసుకుంటున్నారు. సో కామన్ ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు తీసుకున్న కథ? అంటే నాకు కామన్ ఆడియన్స్ మీద చాలా నమ్మకం ఎక్కువ. వాళ్ళు ఏమీ అంత లో ఐక్యూతో ఉన్నారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి భయపడే నేను ఇంకా ట్రైలర్ చాలా షార్ప్గా కట్ చేశాను. ఎక్కడ కథ రివీల్ చేయకుండా ఓన్లీ స్టైల్ అండ్ ఇంపాక్ట్తోనే థియేటర్కి రావాలి. వచ్చిన తర్వాత వాళ్ళు నేను అనుకున్న హైస్ అండ్ బీట్ పాయింట్స్ అన్నీ వాళ్ళకి స్ట్రైక్ అవ్వాలని నేను ట్రైలర్ కూడా అట్లా కట్ చేశాను. అంటే కామన్ ఆడియన్స్ అంటే ఏమి ఉండదు, వాళ్ళకి అర్థమవుతుంది, డెఫినెట్లీ అర్థమవుతుంది, నచ్చుతుంది. అంటే మనకి సినిమాలు వెబ్ సిరీస్లు ఇవన్నీ ఎక్కువయ్యేటప్పటికి ఏమైపోతుందంటే స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందా అంటే లైక్ క్లైమాక్స్ ఎలా ఉండబోతుందని ముందుగానే ఊహించుకుంటూ ఉంటారు. సో నాకు తెలిసి స్క్రీన్ ప్లే రాయడంలో డైరెక్టర్స్కి కానీ స్క్రీన్ ప్లే రైటర్స్కి ఎలా అయిపోతుందంటే పెద్ద చిక్కులాగా అయిపోతుంటుంది. సో వీళ్ళు ఊహించుకోకూడదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తుంటారు. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మీరు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? అంటే అంటే నేను రాస్తున్నప్పుడు డెఫినెట్లీ ఆడియన్ పర్స్పెక్టివ్లోనే రాస్తా. అంటే ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం తీసింది చూడాల్సిన ఆడియనే. సో వాళ్ళకి నచ్చుతుంది అనే కాన్ఫిడెన్స్ నాకు అంటే నాకు ఎప్పుడు వస్తుందంటే నేను కూడా ఆడియన్లో చూస్తాను కాబట్టి నాకు ఎగ్జైటింగ్ ఉందంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ అనిపిస్తుంది. అంటే నా టేస్ట్ మోస్ట్ ఆఫ్ ద ఆడియన్స్ టేస్ట్తో మ్యాచ్ అవుతుంది అనేది నా బిలీఫ్ అంతే. సుమంత్ గారు ఇప్పుడే చెప్పారు మహేష్ బాబు గారికి విలన్గా క్యారెక్టర్ చేస్తానని చెప్పారు. సో మీకు డైరెక్టర్ గారికి కామన్ పాయింట్, మీకు మహేష్ బాబు బాండింగ్ ఉంటే ఆయనకి డైరెక్టర్, ఆయనకి ఫ్యాన్ ఆయనకి. సో న్యూటన్ టనల్ ఆయనకి ఏమైనా చూపించారా? ఐ మీన్ ఏమైనా గ్లిమ్స్ కానీ టీజర్ కానీ మూవీ? లేదండి, చూపించలేదు, కానీ చూపించాలని ఉందండి. ఐఎమ్ షూర్ హీ లైక్ ఇట్. ఓకే సార్. సాయి కృష్ణ గారు. సార్ సార్ ఇప్పుడు న్యూటన్ ట్రల్ అనేది థ్రిల్లర్ కదా. థ్రిల్లర్ అంటే సర్టెన్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సో వాళ్ళు వరల్డ్ వైడ్ సినిమా మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు ఓటీటీస్ కానివ్వండి, వేరే లాంగ్వేజెస్ కానివ్వండి, మీరు కూడా రెగ్యులర్ మూవీ బఫ్. సో మీకు చాలా చూస్తుంటారు కదా. సో అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఆడియన్స్ ఈ మూవీకి రావాలంటే? ఒకటని చెప్పలేనండి, చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక అన్నీ కన్వర్జ్ అయ్యి ఒక క్లైమాక్స్కి లీడ్ అవుతుంది. ఆ క్లైమాక్స్ ఐ థింక్ ఇస్ ద హైలైట్ ఆఫ్